ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మనం నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ బాక్స్ మీద ఏమేమి వివరాలు ఇచ్చారో ఒకసారి స్టడీ చేద్దాం. ఇక్కడ బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే నాయిస్ అని ఇక్కడ బ్రాండింగ్ లోగో, కింద నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 అని ఉంది. ఇటు పక్క చూస్తే ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అని ఉంది. ఇక్కడ వాచ్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ లిజన్ టు ద నాయిస్ విత్ ఇన్ అనే ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిజైన్డ్ ఇన్ ఇండియా అని వాళ్ళు ఇక్కడ ప్రింట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం బాక్స్ ఇటు పక్క తిప్పి చూద్దాం. ఇక్కడ నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 సంబంధించిన హైలైట్ ఫీచర్స్ ప్రింట్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1.19 ఇంచ్ అమోలెడ్ టచ్ స్క్రీన్తో వస్తుంది. అలాగే ఇది 390x390 పిక్సెల్ రెజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. అండ్ దీనిలో బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఉంది. అలాగే 24/7 హార్ట్ రేట్ మానిటర్, అలాగే కాల్ అండ్ ఎస్ఎంఎస్ క్విక్ రిప్లై ఫెసిలిటీ కూడా ఉంది. 7 డే బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళు కోట్ చేశారు. అలాగే 3 ATM వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్, అలాగే యానిమేటెడ్ అండ్ పర్సనలైజ్డ్ వాచ్ ఫేసెస్ ఉంటాయని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నాయిస్ఫిట్ బ్రాండింగ్ లోగో, అలాగే యాప్ అవైలబిలిటీకి సంబంధించిన QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ని బాక్స్లో నుండి బయటకు తీస్తున్నాను. ప్యాకింగ్ ఈ విధంగా ఇచ్చారండి, మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. దీంట్లో నుండి వాచ్ని బయటికి తెద్దాం, లాగుదాం. వెనకాల ఏదో అడ్డంలో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు వాచ్ని బయటికి తీసాను, మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. ఓపెన్ చేసి చూద్దాం. నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ ఎలా ఉందో మీరు ఫిజికల్ ఓవర్వ్యూ చూడొచ్చు. ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్స్ రెండు ఇచ్చారు. ఒకటి షార్ట్ కట్ బటన్, ఇంకోటి పవర్ ఆన్ అండ్ ఆఫ్. అది మల్టీ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుంది. బ్యాక్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ సెన్సార్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 3 ATM వాటర్ రెసిస్టెంట్ 200 mAh బ్యాటరీ అని ఇవ్వడం జరిగింది. ఇటు పక్క చూస్తే బ్లడ్ ఆక్సిజన్, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇది నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 వాచ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. ఇంకా ఛార్జింగ్ కేబుల్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ వీళ్ళు మ్యాగ్నెటిక్ డాక్తో ఇచ్చినట్టున్నారు, ఒకసారి చూద్దాము. మ్యాగ్నెటిక్ డాక్ ఇచ్చారు. ఇది మనం స్మార్ట్ వాచ్కి వెనకాల ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తారు, అక్కడ అటాచ్ చేయాలి. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. నేను అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ అవుతుంది. అండ్ ఈ ఛార్జింగ్ కేబుల్ యొక్క లెంత్ 1/2 మీటర్ కూడా ఉండదండి, చాలా తక్కువ ఉంది. ఇక బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారో చూద్దాం. ఇదో ప్యాకింగ్ ఇచ్చారు, దీంట్లో ఏదో డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాయిస్ వీఆర్ గ్రేట్ఫుల్ అని ఒక బ్రౌచర్ లాంటిది ఉంది, దాని మీద ఏముందో ఒకసారి చూద్దాం. వెనకాల రిజిస్టర్ యువర్ వారంటీ అని QR కోడ్ ఇచ్చారు. QR కోడ్ స్కాన్ చేసి వారంటీని రిజిస్టర్ అవ్వాలనుకుంటా. నెక్స్ట్ ఇంకా స్టిక్కర్లు లాంటివి కొన్ని ఇచ్చారు, మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. నెక్స్ట్ నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 సంబంధించిన యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. ఈ యూజర్ మాన్యువల్ని నేను రైట్ నుండి లెఫ్ట్కి స్క్రోల్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు పాజ్ చేసి స్టడీ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫ్యూచర్స్ అండ్ పాయింట్స్ ఈ మాన్యువల్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం.
ఇప్పుడు మనం నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రాప్ చాలా క్వాలిటీతో ఉంది, చాలా స్మూత్గా ఉంది. నేను కూడా స్టన్ అయ్యాను, ఈ ప్రైస్కి వాళ్ళు అంత క్వాలిటీ రబ్బర్ ఇచ్చారంటే. ఇక వెనక చూస్తే మీకు హార్ట్ రేట్ మానిటర్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సంబంధించిన సెన్సార్లు ఇచ్చారు. ఇక ముందు ఫిజికల్ ఓవర్వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే నాయిస్ అనే బ్రాండింగ్ లోగో ఇక్కడ మనకు కనబడడం జరిగింది. ఫస్ట్ ఆన్ చేయగానే మనకి క్యూఆర్ కోడ్ ఒకటి ఈ విధంగా దర్శనం ఇచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ దేనికి అంటే మనకి నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 సంబంధించిన యాప్ ఒకటి ఉంది కదా, మన ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ని ఫోన్తో కనెక్ట్ చేయడానికి. ఆ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్కి సంబంధించిన పెయిరింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. నేను పెయిర్ డివైజ్ అని కొట్టగానే నాకు ఈ విధంగా నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 అని ఆల్రెడీ చూపించినా కానీ మీకు క్యూఆర్ కోడ్తో స్కానింగ్ ఎలా చేయాలో చూపించడం కోసం నేను క్యూఆర్ కోడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వాచ్ మోడల్ అడగగానే తర్వాత పర్మిషన్స్ అడిగింది. నేను అలౌ అని ఇచ్చాను. ఇచ్చిన దాని క్యూఆర్ కోడ్ స్కానర్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఫోనుకి నా క్యూఆర్ కోడ్ వాచ్లో వచ్చిన క్యూఆర్ కోడ్ చూపించానో అది స్కాన్ చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని సెకండ్స్ తర్వాత నాకు ఇలాగ వాచ్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, యాక్సెప్ట్ బైండింగ్ అని. నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేయగానే ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయినట్టు నాకు యాప్లో చూపించింది. ఈ విధంగా నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2ని మన ఫోన్లో యాప్తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ నుండి డేటా ఫోన్కి వెళ్తూ ఉంటుంది. ఇనీషియల్ స్టార్టప్లో ఇంకేం వాచ్ ఫేసెస్ ఉన్నాయని నేను కొన్ని వాచ్ ఫేసెస్ ట్రై చేసి చూశాను. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. ఈ నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుందండి. అందుకే చూడడానికి చాలా వైబ్రెంట్గా ఉన్నాయి, కలర్స్ అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉంది చూడడానికి. నేను ఒక వాచ్ ఫేస్ పెట్టాను, మీరు కలర్స్ చూడొచ్చు ఎంత వైబ్రెంట్గా కనిపిస్తున్నాయన్నది. ఇక రైట్ నుండి లెఫ్ట్కి స్వైప్ చేస్తే యాక్టివిటీకి సంబంధించిన వివరాలు వచ్చాయి. ఇది ఇనీషియల్ స్టార్టప్ కాబట్టి మా యాక్టివిటీస్ ఏమి రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ డిస్టెన్స్, స్టెప్స్, క్యాలరీస్ అని చూపించేది. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. ఇంకా బీపీఎంకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఇనీషియల్ స్టార్టప్ కాబట్టి ఇక్కడ మేమేం వాక్ చేయలేదు, మేమే యాక్టివిటీ చేయలేదు కాబట్టి ఇవన్నీ బ్లాంక్గా చూపిస్తున్నాయి. ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లీప్ మానిటర్, అలాగే వెదర్కి సంబంధించిన వివరాలు ఇంకా ఏం జనరేట్ కాలేదు, మేము కనెక్ట్ చేయలేదు. ఇక అన్ని ఫిట్నెస్ స్మార్ట్ వాచ్లో ఇవన్నీ ఉంటాయి, కొత్తగా ఏమీ దీనిలో ఇవ్వడం జరగలేదు. ఇక బాటమ్ నుండి టాప్కి స్వైప్ చేస్తే మనకి షార్ట్ కట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇవి అన్నీ ఫిట్నెస్ స్మార్ట్ వాచ్లో ఉన్నవేనండి. ఇక దీంట్లో కొత్తగా ఇచ్చింది టార్చ్ ఫెసిలిటీ ఇచ్చాడు. టార్చ్ అని కొట్టగానే మనకి ఇక్కడ మన స్క్రీన్ వైట్గా వస్తుంది. దాన్నే మనం టార్చ్ లాగా యూజ్ చేసుకోవాలి అని అర్థం అనుకుంటా. నేను టెస్ట్ చేశాను రకరకాల లైటింగ్లో, అంత బ్రైట్గా నాకేం అనిపించలేదు, జస్ట్ ఓ ఫెసిలిటీ ఇచ్చాడంతే. ఇక సెట్టింగ్స్లోకి వెళ్తే ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో మీరు ఒకసారి స్క్రీన్ మీద స్టడీ చేయొచ్చు. నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 మెనూ చూద్దాం. ఇప్పుడు నేను పవర్ బటన్ ఒకసారి క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా మెనూ దర్శనం ఇచ్చింది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి స్టడీ చేయండి. నేను మెనూని పైన కిందకు ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఇక షార్ట్ కట్ బటన్ క్లిక్ చేయగానే మనకి వర్కౌట్ సంబంధించిన షార్ట్ కట్స్ వస్తాయి. అవి ఏమి ఉన్నాయో నేను స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి స్క్రీన్ మీద.
ఇది ఫ్రెండ్స్ నాయిస్ ఫిట్ ఎవాల్వ్ టు ఫిట్నెస్ స్మార్ట్ వాచ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఈ ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ నేను కొన్ని రోజులు వాడిన తర్వాత దీని డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మటుకు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారిపాటి సైనింగ్ అవుట్.